బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. చపాక్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే తొలి టెస్టులో తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ 11 పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లోనూ రోహిత్తో కలిసి యశస్వి జైస్వాలే ఇన్నింగ్స్ను ఓపెన్ చేశాడు. అద్భుతంగా రాణించాడు. సీనియర్లు లేకపోయినా తన మార్కు చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలతో క్రికెట్ ప్రపంచం చూపును తన వైపు తిప్పుకున్నాడు. వన్ డౌన్లో శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. ఇప్పటికే 3వ స్థానంలో ఆడేందుకు గిల్ అలవాటు పడ్డాడు. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బరిలో దిగడం ఖాయమే. దాదాపు 2 సంవత్సరాల తర్వాత పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటికే టీ20లు, వన్డేల్లో రాణించాడు. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. పరిస్థితులకు తగినట్లుగా పంత్ 5వ స్థానంలో లేదంటే 6వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో మిడ్లార్డర్ బ్యాటర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరో స్థానం కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్లో సర్ఫరాజ్ ఖాన్ రాణించాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే తుది జట్టులో కేఎల్ రాహుల్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపడం ఖాయం. ఎందుకంటే రాహుల్ అనుభవం టీమిండియాకు అడ్వాంటేజ్ అని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. అందుకు తగినట్టే తను ఆడిన చివరి 3-4 మ్యాచ్ల్లో రాణించాడు. సౌత్ ఆఫ్రికా టూర్లో సెంచరీ కొట్టాడు. కఠిన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. అత్యుత్తమ ఇన్నింగ్స్లో ఒకటి అనుకునేలా రాణించాడు. హైదరాబాద్లో చివరిగా ఆడిన టెస్ట్లోనూ 86 పరుగులు సాధించాడు. అయితే ఫామ్లో ఉండగానే రాహుల్ గాయపడ్డాడు. గాయాల కారణంగానే జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సూపర్ ఫిట్గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలోనూ రాణించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో రాహుల్ బరిలో దిగడం ఖాయమే. ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ను దృష్టిలో పెట్టుకుని కూడా కేఎల్కు టీం మేనేజ్మెంట్ జై కొడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎవరైనా గాయపడితేనే సర్ఫరాజ్కు ఛాన్స్ దొరుకుతుందని అంటున్నారు. ఆల్రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బరిలో దిగుతారు. మరో స్పిన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్గా సీన్ కనిపిస్తోంది. బ్యాటింగ్లోనూ దూకుడు మీదున్న అక్షర్ వైపే టీం మేనేజ్మెంట్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ విభాగాన్ని బుమ్రా, సిరాజ్ నడిపించబోతున్నారు. మొత్తంగా టీం కాంబినేషన్ ఎలా ఉంటుందన్న చర్చ సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది.